రాజమహేంద్రవరంలో జిల్లా కోర్టు ఆవరణలో నూతనంగా నిర్మాణం చేసిన 10 కోర్టు భవన సముదాయాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ శనివారం ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తులతో కలిసి శిలాఫలకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. గార్డ్ ఆఫ్ ఆనర్ పూర్ణకుంభ స్వాగతంతో న్యాయమూర్తులకు ఘనంగా స్వాగతం పలికారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ తో పాటు జిల్లా పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ భట్టు దేవానంద్, హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు, జస్టిస్ బివిఎల్ఎన్ చక్రవర్తి, జస్టిస్ సుమతి జగడం, జస్టిస్ న్యాపతి విజయ్ పాల్గొన్నారు. నూతన కోర్టు హాళ్లు, ఆధునిక సదుపాయాలను పరిశీలించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీతా గంధం నూతన భవన నిర్మాణ విశేషాలు వివరించారు. న్యాయ వ్యవస్థలో ఆధునిక మౌలిక వస్తుల ప్రాముఖ్యతపై న్యాయమూర్తులు ప్రసంగించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించడం ద్వారా న్యాయ వ్యవస్థపై మరింత నమ్మకం పెంచేలా పనిచేయాలని సూచించారు. ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడంలో కోర్టు సదుపాయాల అవసరంపై దృష్టి సారించామన్నారు. పలువురు జిల్లా కోర్టు న్యాయమూర్తులు, రాజమండ్రి బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్, న్యాయవాదులు పాల్గొన్నారు. మనోరథ మనోవాచిష్టగామ్యాద సఫలీకృత ప్రస్తుత ఆ తర్వాత తీయండి. మేడం 6 months along with us, and I request